పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. 1 Peter chapter 1 and verse 17. దానిలో పేతురు ఈ విధంగా ప్రార్థన గురించి రాస్తున్నాడు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక. చాలండి, ఈ మాట నాతో చెప్పండి. మీరు తండ్రి అని ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. ప్రార్థన ఎవరికి చేస్తున్నామంట? మనం తండ్రి అని ఆయన నమ్మి ఆయనకు ప్రార్థన చేస్తున్నాను. అనగా మనం ఒక జీవము లేని దేవుని దగ్గర ప్రార్థన చేయడం లేదు, ఒక సంబంధం లేని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయడం లేదు. దేవుడు గొప్పవాడే, ఆయన సర్వశక్తుడే, ఆయన మహోన్నతుడే. కానీ నీతో నాతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నాడంటే ఒక తండ్రి సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశించాడు. పేతురు ఏమంటున్నాడంటే పక్షపాతం లేకుండా ఉన్న దేవుడు ఆయన తండ్రి అని మీరు నమ్మి ఆయనకి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. వెన్ ఎవర్ యూ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్లీజ్ రిమెంబర్ దట్ యువర్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. నువ్వు దేవుని ప్రార్థన చేయడానికి వచ్చిన ప్రతిసారి ఆయన నీకు తండ్రి అని నమ్మి ఎక్కడికి రావాలట? దేవుని పాదాల దగ్గరికి రావాలి. ఆయనకి ఏమీ లేదట, ఆయనకి పక్షపాతం లేదు. దెర్ ఈజ్ నో పార్షియాలిటీ ఇన్ గాడ్. దేవునికి ఫేవరెటిజం లేదు, ఆయన పక్షపాతి కాడు. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తున్న దేవుడు, అందరినీ ఒకేలా చూస్తున్న దేవుడు ఆయన. మనుషులైన మనకేముంటుంది చెప్పండి? పక్షపాతం ఉంటుంది. కులాలను బట్టి పక్షపాతం ఉంటుంది కొంతమందికి. వారి కులం అనగానే ఎంత స్నేహితులైపోతారో తెలియదు. మీరు మేము ఒకటే అంట కదండి. అందరూ బట్టి ఇంకా మనల్ని ఆపేది ఎవరు లేరండి. మన ఇద్దరం మంచి స్నేహితులు అనని కుల పక్షపాతం ఉంటుంది, మత పక్షపాతం ఉంటుంది కొంతమందికి. మతాలను బట్టి మేలు చేసేవారు. మీరు ఈ మతం అయితే మీకు మేలు చేస్తామని మత సంబంధమైన పక్షపాతం కొంతమందిలో ఉంటుంది. ప్రాంతీయ పక్షపాతాలు ఉంటాయి కొంతమందికి. మన ప్రాంతం వాడా, మన ఏరియా వాడా అయితే ఏదో మేలు చేద్దాం లేదా స్నేహం చేద్దాం అని. లేదా రంగును బట్టి పక్షపాతం ఉండొచ్చు, నీ స్థాయిని బట్టి పక్షపాతం ఉండొచ్చు, అంతస్తులను బట్టి కొంతమంది పక్షపాతం చూపించే వాళ్ళు ఉంటారు. కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఓ తల్లి ఉందనుకోండి, కొడుకు మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. తండ్రి ఉన్నాడంటే ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది? కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. లేదా ఆ తండ్రిలాగా కొడుకున్నాడనో లేదా తండ్రిలాగా కూతురు ఉందనో ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు ఈ పార్షియాలిటీ కుటుంబాల్లో పిల్లల మధ్య కూడా అగాధాలు తీసుకొస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మీకు 2 పిల్లలు ఉంటే సమానంగా చూడండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నా? కొన్నిసార్లు తల్లిదండ్రులు చూపించే ఆ ఫేవరిటిజం వలన కుటుంబాల్లో గొడవలు వస్తాయి. యోసేపును అన్నలు తీసుకెళ్లి గొతులో పడేయడానికి ఉన్న కారణాలు, ఒక కారణం ఏంటో తెలుసా? యోసేపును తన తండ్రి అందరికన్నా ఏం చేశాడట? ఎక్కువ ప్రేమించాడు. ఒక స్పెషల్ ఫేవర్ యోసేపు మీద ఎక్కువ ఉంది. అందును బట్టే మిగతా అన్నలందరూ కూడా జెలస్ ఫీల్ అవ్వడానికి కారణం ఆ యాకోబు యొక్క పక్షపాత ధోరణే. కొన్నిసార్లు నీవు చూపించే పక్షపాతం కొంతమందిని ఇబ్బందులకు నెట్టేస్తుందేమో. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు పక్షపాతి కాడు. ఎవరు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినా, రక్షణ కొరకు ఎవరు ఆయన వైపు చేతులు చాపినా, నీ కులం అది కదా, నీకు రక్షణ లేదే, నీ మతం అది కదా, నీవు రక్షణ పొందడానికి ఎలా వచ్చావు నా దగ్గరికి, నీ జాతి అది కదా, నా సన్నిధికి ఎవరు రమ్మన్నారు అని దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతం చూపించలేదు, చూపించబోడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు మనుషులందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు. ఆయన మనుషులందరి కోసం సెలవు మీద తన ప్రాణాన్ని అర్పించారు. రేసిజం, ఆ తర్వాత ఫేవరిటిజం, ఇలాంటివన్నీ కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో వైరుధ్యాలు తీసుకొచ్చాయి. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్న దేవుడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. పూర్వదినాల్లో అబ్రహాం లింకన్ కావచ్చు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కావచ్చు, నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాలో, డెస్మండ్ టుటు అని ఆయన కూడా సౌత్ ఆఫ్రికాలో, ఇలా అందరూ చాలా పోరాడి అట్టకెళ్ళకు నల్లవారికి తెల్లవారికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని అయితే రూపుమాపేశారు. ఆ దినాల్లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఒక తెల్లోళ్ళ చర్చ్ ఉందట. ఆదివారం ఆరాధన జరుగుతుంది. చాలామంది వైట్ అమెరికన్స్ అక్కడ ఆరాధన చేస్తుంటే ఒక నల్ల ఆయన ఏదో పని మీద అలా వెళ్తూ, ఆదివారం కదా దేవుని మందిరానికి వెళ్దాం, దగ్గరలో ఉన్న మందిరం అని చెప్పి ఆయన లోపలికి రావడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ బయట ఒక ఆయన అతని లోపలికి రానివ్వలేదు. బాబు, నీ రంగు నీకు తెలుసా? యు ఆర్ నాట్ అలౌడ్ టు దిస్ చర్చ్ బికాస్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ వైట్ అమెరికన్స్. వైట్ అమెరికన్స్ అందరూ కూర్చునే చర్చ్ ఇది, నీకు ఇందులో రావడానికి అవకాశం లేదని అపరిపక్వత కలిగిన ఆ వ్యక్తి అతను ఆపేశాడు.
అయితే ఆయన అన్నాడు, దేవుని దగ్గర రావడానికి రంగు భేదం ఏంటండి? దేవుని దగ్గరికి ఎవరైనా రావచ్చని బైబిల్లో ఉంది కదా, ఆయన పక్షపాతి కాడని బైబిల్లో ఉంది కదా, మీరేంటి అలా మాట్లాడుతున్నారని ఈయన కొంచెం వారించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ వ్యక్తి రానివ్వలేదు లోపలికి. ఐఎమ్ సో సారీ, మా రూల్స్ ఇవి, మా యొక్క నిబంధనలు ఇవి, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదని చాలా చాలా హార్ష్గా మాట్లాడి, రూడ్గా మాట్లాడి బయటికి గంటేశాడు. ఆ వ్యక్తి కొంచెం దూరం నడిచేలా చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చుని ప్రభు వైపు చూసి, ప్రభువా నన్ను లోపలికి రానివ్వలేదు, నన్ను లోపలికి రానివ్వలేదని ఆ చెట్టు కింద కూర్చొని బాధపడుతుంటే ప్రభు అన్నాడట, నాయన బాధపడకు, వాళ్ళు నన్నే రానివ్వరు లోపలికి, నిన్నేవి రానిస్తారన్నట్టు ఆయన. వాళ్ళు నన్నే లోపలికి ఏం చేయనివ్వట్లేదు, రానివ్వట్లేదు, ఇంక నిన్నేవి రానిస్తారు, కంగారు పడగానే అప్పుడు ఆయన లేచి ఇంటికి వెళ్ళిపోయాట. చాలా సంఘాల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటాం, కానీ రానివ్వట్లా దేవుణ్ణి. అక్కడ రాజకీయాలు ఉంటాయి, లేకపోతే రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, దేవుడు ఉండడు అక్కడ. దేవుడు తప్ప అన్నీ ఉంటాయి అక్కడ. గమనించండి ప్రియులారా, భక్తి మాత్రం చాలా ఎక్కువ ఉండొచ్చు, ఆచారాలు మాత్రం ఎక్కువ ఉండొచ్చు. లెంట్ సీజన్ స్టార్ట్ అయిపోగానే భక్తి వరద వలె ప్రవహించేస్తుంది కొంతమందిలో. కానీ ఆ తర్వాత వారికి ఆ భక్తి కనబడని దౌర్భాగ్యస్థితిలోకి వారు వెళ్ళిపోతుంటారు. ఆచారాలు మాత్రమే వారికి ప్రాముఖ్యం, కానీ ఆత్మీయత వారికి ఎప్పుడు ముఖ్యం ఉండదు. గమనించిన ప్రియులారా, దేవునికి పక్షపాతం లేదు. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు, అందరి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు, తీర్పు తీర్చేవాడు. కనుక తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. ఒక తండ్రి తన బిడల పట్ల ఎలాంటి బాధ్యతను కలిగి ఉంటాడో, ఒక తండ్రి తన బిడల మధ్య ఎలా కనికరాన్ని చూపిస్తాడో, ఒక తండ్రి తన బిడల పట్ల ఎలాంటి జాలిని చూపిస్తాడో, ఇమాజిన్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్ అండ్ ప్రే. యేసు ప్రభు నేర్పించింది కూడా అదే. ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగినప్పుడు యేసే నేర్పించిన ప్రార్థన ఏంటో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. గ్రీకు భాషలో పాటేర్ అనే పదం వాడబడింది, అనగా ద వన్ హూ కేర్స్ ఫర్ అస్, మన విషయంలో బాధ్యత వహించేవాడు, మన విషయంలో కన్సర్న్ కలిగిన వాడు. చాలామంది జీవితాల్లో ఈ రోజున బాధ ఏంటంటే, నా మీద కన్సర్న్ చూపించేలా ఎవరు లేరండి వెస్లీ గారు, నన్ను పట్టించుకునే ఎవరు లేరండి. మా అమ్మ మా నాన్న నన్ను చనిపోయిన తర్వాత మా బంధువులందరూ మమ్మల్ని పక్కకి నెట్టేశారండి వెస్లీ గారు, మాకున్నవి ఏమీ రానివ్వట్లేదండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి అనే బాధ ఈ రోజుల్లో చాలా మందిలో కనబడుతూ ఉంటే, ప్రపంచంలో అందరికన్నా నేను బాగా అర్థం చేసుకునే దేవుడు, నీ పట్ల బాధ్యత కలిగిన దేవుడు, నీ తండ్రి అనే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును అనుమానించండి. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. మీలో ఎవరైనా కుమారుడు ఉంటే ఆ కుమారుడు మీ దగ్గరికి వచ్చి, నాన్న నాకు రొట్టె కావాలని అయితే మీలో ఎవరైనా రొట్టెకు బదులుగా రాతనిస్తారా? ఎవరు కదా. ఎవరైనా మీ కుమారుడు మీ దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఎగ్ తినాలని ఉంది, ఒక గుడ్డు తినాలని ఉంటే గుడ్డుకు బదులుగా మీలో ఎవరైనా తేలునిస్తారా? ఎవరు కదా. మీలో ఎవరైనా మీ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఒక చేప తినాలని ఉంటే చేపకు బదులుగా మీలో ఎవరైనా పామునిస్తారా? ఎవరు కదా. స్వభావ సిద్ధంగా చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని ఆశిస్తూ ఉంటే, పరలోకమందున మా తండ్రి, పరలోకమందున తండ్రి నిశ్చయముగా మరిన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో ఏం చేస్తాడు? ఆయన జరిగించే దేవుడు. స్వభావ సిద్ధంగా చెడ్డవారమైన మనమే మంచి చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటే, అసలు ఆయన స్వభావ సిద్ధంగా మంచి దేవుడు. ఆయనలో చెడుతనం లేదట. చెడుతనానికి ఆయన దగ్గర ఏమి లేదు చెప్పండి, చోటు లేదు. ఇంకో మాట చెప్పాలంటే, ఆయన చెడ్డగా ఉందామనుకున్నా ఉండలేడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఆయన స్వభావానికి విరుద్ధం. ఆయన చెడ్డగా ఉండాలనుకున్న ఏం చేయలేడట, ఆయన ఉండలేడు. ఎందుకంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా దేవుడు ఏమి చేయడని బైబిల్లో రాయబడింది. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన నీ తండ్రి అని నమ్మిరా. దేవుని దగ్గర మోకరించేటప్పుడు, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయడం యేసయ్య నేర్పించారు. ఈ తండ్రి మన పట్ల బాధ్యత కలిగిన తండ్రి, మన పట్ల గొప్ప ఆధిక్యతలు కలిగిన తండ్రి.